మీకు జ్ఞాపకం ఉందా? సౌలును ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఏర్పాటు చేసినప్పుడు సౌలు విషయంలో దేవుని సంకల్పం ఏమిటి? ప్రశ్న అర్థమైందా మీకు? సౌలును ఇశ్రాయేలీయుల పైన రాజుగా ఏర్పాటు చేసినప్పుడు అతని విషయంలో దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని మనసు ఏమిటి? అతడు కనుక దేవుని మాటలను విని దేవుని ఆజ్ఞలకు లోబడితే అతడు, అతని తరువాత అతని కుమారుడు, అతని కుమారుడు తర్వాత అతని కుమారుడు, వారి కుమారుడు రాజ్యాధికారం కలిగి ఉన్నట్లుగా జీవించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన, దేవుని యొక్క చిత్తములకు లోబడినందువలన అతడు సింహాసనం నుంచి తొలగించబడమే కాకుండా అతని తరువాత ఎవ్వరూ కూడా వారసత్వంగా సింహాసనాసనులైన వారు ఉన్నారా? లేదు. జరుగుగా ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం. రాచరికాల్లో రాజుగారు చనిపోతే రాజుగారి కుమారుడు రాజు అవుతాడు, ఆయన చచ్చిపోతే ఆయన పిల్లలు, అలా రాచరికం సాగుతుంది. సౌలు తరువాత రాజుగా ఉండడానికి అతని కుటుంబంలో ఎవరు బ్రతికి లేరు, అందరూ చనిపోయినారు. ఎందుకు దేవుడు అర్థం చేస్తున్నాడు? సౌలు దేవుని మాట వినలేదు. బలులు అర్పించి దేవుని సంతోష పెట్టాలి అనుకున్నాడు. క్రొవ్విన పశువులను వధించి దేవుని సంతోష పెట్టాలి అనుకున్నాడు సౌలు. మనం కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటాం, అప్పుడప్పుడు కదా ఎప్పుడు అలాగే అనుకుంటాం. పెద్ద పెద్ద కానుకలిచ్చి కదండి, లేక చిన్న చిన్న కానుకలిచ్చి, లేక వారం వారం కానుకలిచ్చి ఆ కానుకలు బ్రహ్మాండంగా చదివించుకొని దేవుని సంతోష పెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. సౌలు కూడా క్రొవ్విన వాటిని అర్పించి, దహన బలులు అర్పించి దేవునికి సంతోషాన్ని కలుగజేయాలి అనుకున్నాడు. అయితే ఇది బెడిసి కొట్టింది. సమూయేలు ఏమంటున్నాడు? ఒకడు తన ఆజ్ఞను గైకొనుటకు సంతోషించున్నట్లు దహన బలులను నైవేద్యములను అర్పించడం వలన యెహోవా సంతోషించునా? ఆలోచించును. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల ప్రభువు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. వేదివాడా, నీ కానుకలు దేవుని సంతోష పెట్టలేవు. ఈ రోజున మనం చూస్తూ ఉంటాం పేపర్లలో, ఒక అజ్ఞాత భక్తుడు ఇంత పెద్ద కట్టేస్తున్నాడు దేవుడికి. ఓ అజ్ఞాత భక్తుడు కాదు, బహిరంగంగానే కోటి రూపాయలు పెట్టి వజ్రాల కిరీటాలు, నగలు, ధాన్యాలు చెల్లించుకుంటున్నారు. ఇవి దేవుని సంతోష పెడతాయా? ఇవి దేవుని మనసును సంతోష పెడతాయా? వాక్యం ఏమంటుందంటే లేదు. వాటి యందు నిజంగా దేవుడు సంతోషించడు. మరి దేని యందు సంతోషిస్తాడు? ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అంటే, నీవు ఆయన మాట విని ఆ మాటల ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవున్న దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పొలంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ గొర్రెల మేకల మందలను ఆశీర్వదిస్తాడు, నీ దుక్కి కేంద్రులను ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులు అన్నీ కూడా దీవించబడతాయి. నీవు ఇంటిలో నుంచి బయటకు వస్తే ఒక ఆశీర్వాదం, బయట నుంచి ఇంటిలోకి వెళ్తే ఒక ఆశీర్వాదం. ఈ రీతిగా నీ గంప, నీ పిండి పిసుకో
తొట్టి కూడా ఆశీర్వదించబడుతాయా? చపాతి కర్ర అనుకున్నాం, తొట్టి ఇప్పుడు లేవు కాబట్టి, తొట్లు ఇప్పుడు లేవు కాబట్టి ఇశ్రాయేలీయులు ఏం చేసేవారంటే వారి యొక్క ఆహార అలవాట్లలో పెద్ద పెద్ద రాతి తొట్లు ఉంటాయి. ఒక్కసారి ఆ రాతి తొట్టి నిండా గోధుమ పిండి కానీ లేకపోతే అప్పముల పిండి దానిలో పోసి నీళ్లు పోసి నానబెట్టి ఉంచుతారు. ఎప్పుడు కూడా దానిలో పిండి అలాగే ఉంటుంది. కావలసినప్పుడు కొంచెం తీసుకొని రొట్టెలు చేసుకుంటుంటా, అప్పములు చేసుకుంటుంటా. అలాగా పెద్ద పెద్ద రాతి తొట్లు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అందుకే నీ తొట్టి దీవించబడుతుంది అంటే అర్థం ఏమిటంటే నీ తొట్టిలో పిండి ఎప్పుడు ఉంటుంది అని అర్థం. నీ తొట్టిలో నీ పిండి ఎప్పుడు ఉంటుంది అని అర్థం. నీ గంప దీవించబడుతుందంటే గంప దీవించబట్టలేమిటి? ఈ రోజుల్లో అయితే ఆహార పదార్థాలు దాచిపెట్టుకోవడానికి, నిల్వ ఉంచుకోవడానికి రకరకాల పాత్రలు లేకపోతే ఫ్రిడ్జ్లు రకరకాలవైతే ఉన్నాయి. కానీ కొన్ని వేల సంవత్సరాల కిందట ఆహారాన్ని గంపల్లో మాత్రమే దాచిపెట్టుకునేవాడు, గంపల్లో మాత్రమే నిల్వ ఉంచుకునేవాడు. ఈ రోజు కూడా పల్లెటూళ్ళకు వెళితే గంపల్లోనే కూరగాయలు కానీ కొన్ని రకాల ధాన్యములు కానీ గంపలోనే పెట్టుకుంటారు. నీ గంప దీవించబడుతుందంటే ఆ గంపలో ధాన్యము, ఆహార పదార్థాలు ఎప్పుడు నిల్వ ఉంటాయి అని అర్థం. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన మాట విన్నప్పుడు. నూతన సంవత్సరంలో పిల్లలా మరి నీవు ఆయన మాట వినాలని తీర్మానం చేసుకుంటే మంచిది కదా. ఆయన మాటకు లోబడి ఆయన చిత్తమును జరిగించాలని తీర్మానం చేసుకుంటే మంచిది కదా. సౌలు కుటుంబం, సౌలు ఆ రీతిగా ఆశీర్వాదాలు పోగొట్టుకోగా దేవుని మాట విని దేవుని మాటకు లోబడి దేవుని చిత్తమును జరిగించినటువంటి దావీదు శాశ్వత దీవెనలను పొందుకున్నాడు. ఎంత ఆశ్చర్యకరం! ప్రియమైన దేవుని పిల్లలు, దేవాలయం కట్టాలని దావీదుకి ఎంతో మక్కువ. దేవుడంటే, దేవుని సన్నిధి అంటే దావీదుకు చాలా 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 మక్కువ. దేవుని మందిరం పట్ల తనకున్న మక్కువ కొలది అతడు ఇచ్చిన కానుకల యొక్క జాబితా మనం చూస్తే ఆశ్చర్యమవుతుంది. 6,000 మణుగుల పుటము వేయబడిన ఒఫీరు బంగారము, 14,000 మణుగుల వెండి దేవుని మందిరములకు కానుకగా ఇచ్చాడట. దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు కానుకగా ఇచ్చాడట దావీదు. ఎంత ప్రేమిస్తాడో దావీదు దేవుని సన్నిధిని. దేవుడంటే ఎంత ప్రేమ దావీదుకు. దేవుని సహవాసం అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని ధర్మశాస్త్రం అంటే ఎంత మక్కువ దావీదుకు. అందుకే 6,000 మణుగుల ఒఫీరు బంగారం, 14,000 మణుగుల వెండిని అతడు దేవుని మందిరమునకు, దేవుని మందిర నిర్మాణం కొరకు సమకూర్చున్నాడు. అన్ని ఎవ్రీథింగ్ ఓకే. ఇక రేపే ముహూర్తం అంటే పునాది వేయాలి. నాతానును పిలిచాడు. దావీదుకు ఒక శ్రేష్టమైనటువంటి అలవాటు ఉన్నది. అది బహు ఆశీర్వాదకరమైనటువంటి అలవాటు అని నేను మీకు మనం చేస్తున్నా. ఏమంటే ఏమి దావీదుకున్నటువంటి అలవాటు అంటే అతడు ఏ పని చేయనుద్దేశించను మొదట దేవుని సన్నిధిలో విచారణ చేస్తాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ప్రయాసంతో కూడింది కావచ్చు, ప్రయాస లేనిది కావచ్చు. ఏ పని చేయవలన్నా అతడు దేవుని సన్నిధిలో విచారణ చేస్తాడు. ప్రభువా, ఏం చేయమంటావు? ఈ పని చేయమంటావా? అక్కడికి వెళ్ళమంటావా? వెళితే నీవు నాకు తోడుగా వస్తావా? నా సైన్యములకు ముందుగా నీవు
ఇలా దేవుని సంధించి ఆయన వద్ద విచారణ చేసే అలవాటు. అదే కాలంలో దైవజనుడైన నాతాను, దావీదు కాలంలో నాతాను అనేటువంటి వారు దైవజనుడిగా ప్రవక్తగా ఉన్నాడు. నాతాను వద్ద విచారణ చేస్తాడు. దైవజనుడైన నాతాను వద్ద ఏ పనైనా ఆలయం విషయమై కూడా ఎవ్రీథింగ్ రెడీ, స్థలము రెడీ, బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి, కలప, మనుషులు అన్ని రెడీ. నాతాను పిలిచాడు. వచ్చాడు నాతాను. అయ్యా వందనాలు రాజు గారు. నాతాను కూర్చున్న తరువాత దావీదు అడుగుతాడు, అయ్యా మరి రేపు ఉదయము దేవుని ఆలయ నిర్మాణ సంబంధమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్నాను, మీ సలహా ఏంటి? నన్ను ఏం చేయమంటావా? చేయమంటావా వద్దంటావా? చేయమంటావా వద్దంటావా? మనం చాలాసార్లు చాలామంది సలహాలు అడుగుతూ ఉంటాము, కానీ ఆ సలహాలను చేయము. అడగలేదు అన్న నింద ఒకటి లేకుండా చేసుకోవడం కొరకు క్యాజువల్గా అడిగేసి, ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్, అన్ని డిసైడ్ చేసుకున్నాక అవతల వ్యక్తి చెవులు వేసి చెప్పలేదు అన్న నింద లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ అది కాదు. దావీదు చేసిన పని గమనించండి. మొత్తం సమకూర్చుకున్నాడు. చెయ్యాలా వద్దా అన్న నిర్ణయం దైవజనుడు మీద విడిచిపెడుతున్నాడు. దైవజనుడు ఏం చెబితే దానికి ఓకే అనడానికి సిద్ధంగా ఉన్నాడు. నాతాను అన్నాడు, అయ్యా ఒక మంచి పని నువ్వు చేస్తున్నావు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. అని వెళ్ళిపోయాడు నాతాను. ఆ రాత్రి నిద్రిస్తూ ఉంటే దేవుడు నాతానుతో మాట్లాడుతూ, నాతాను తెల్లవారి తరువాత నీవు దావీదు వద్దకు వెళ్ళు, ఈ మాటలు చెప్పు అతనితో. ఏమని? నీవు ఆలయం కట్టడానికి వెళ్ళలేదు. కారణం ఏంటయ్యా? దావీదు అనేక యుద్ధాలు చేసి అనేక మంది నిర్దోషులను యుద్ధంలో చంపి తన చేతులను రక్తంతో తడుపుకున్నాడు. కనుక రక్తంతో నిండిన అతని చేతులతో సమాధానకర్త అయిన ప్రభువుకు ఆలయం కట్టడం మంచిది కాదు. కనుక చెప్పు, అతడు ఆలయం కట్టవద్దు. మరి ఎవరు కడతారయ్యా? అతనికి పుట్టిన కుమారుడు సొలొమోను కడతాడు, వెళ్ళు ఆ సంగతి చెప్పు అన్నప్పుడు నాతాను వెళ్ళి దావీదుతో ఆ మాట చెప్పినప్పుడు మనసులో ఏమాత్రం కష్టం లేకుండా దేవుడి చిత్తానికి లోబడతాడు. కష్టం మీద ఒప్పుకోవడం వేరు, విధి లేక ఒప్పుకోవడం వేరు, సంతోషంగా అంగీకరించడం వేరు. విధి లేక, ఇక ప్రత్యామ్నాయ మార్గం లేక మనం ఒప్పుకుంటాం కొన్నిసార్లు. కానీ ఇక్కడ దావీదు అలా కాదు, సంతోషంగా దేవుని చిత్తమునకు లోబడతాడు, దేవుని మాట వింటాడు, దేవుని మాట వింటాడు కదండి. అందుకే దావీదు కుటుంబం, దావీదు సింహాసనం శాశ్వత కాలము దీవించబడింది. రాత్రి ఉదయకాల సమయం విన్నవాడు ఆశీర్వదించబడ్డాడు, వినని వాడు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని మాట వింటావా వినవా? వినాలని తీర్మానం చేసుకున్నావా? వినవద్దని తీర్మానం చేసుకున్నావా? వాళ్ళే సార్ వినవద్దని ఎందుకు తీర్మానం చేసుకుంటామని తప్పు కదండి. అవును కదా, తప్పు కదా. వినవద్దని తీర్మానం చేసుకో, కాకపోతే విన్నట్టు నటిస్తాం, తల ఊపుతాం. పాస్టర్ గారి ముఖంలో ఒకే ముఖం పెట్టి చూస్తూ ఉంటాం. పాస్టర్ గారు ఏమనుకుంటే అబ్బా ఏ ఎట్టున్నారయ్యా ఇల్లు అనుకుంటాం, కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది.
ఉంటుంది, ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటుంది. ఆ మాటల ప్రకారం నడవకు. దేవుని మాటల ప్రకారం నడవడమే ఆయన మాట వినడంలో ఉన్న పరమార్థం. ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక రోజున పొలంలో పని వచ్చింది. తండ్రి ఒక కుమారుడిని పిలిచి, కుమారుడా, పొలంలో వరి కోతలకు వచ్చిందయ్యా, నువ్వు వెళ్ళి ఆ కోతల పని చూడయ్యా, ఆ వరి ఆ పంటలు ఆ కోయించు అన్నాడు. వాడు అన్నాడు, సారీ డాడీ, ఐఎమ్ సారీ కానీ నాకు ఇవాళ మా ఫ్రెండ్స్తో హాయ్లాండ్లో ప్రోగ్రామ్ ఉంది కదండి. ఇవాళ నా ఫ్రెండ్స్తో చిరకాకాని దగ్గర ఉన్న హాయ్లాండ్లో ప్రోగ్రామ్ ఉంది, అది వెళుతున్నాను. సారీ డాడీ, ఏమన్నా బాగున్నాడు, ఏమన్నా బాగు డాడీ అన్నాడు. సరే తండ్రి అనుకున్నాను, ఎక్కడికి సరే వెళ్ళిపోతే 2వ వాడు ఉన్నాడు కదా, వాళ్ళకి చెప్తాంలే అనుకొని సరేనయ్యా అన్నాడు. 2వ వాడిని పిలిచి, చిన్నోడా వరి కోతకు వచ్చిందిరా, కూలి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వెళ్ళి ఆ గట్టును కూర్చుకొని వరి కోతలు కోయించుకొని రాయ్యా అన్నాడు. మీరు నన్ను పిలిచమ్మా, సెల్ ఫోన్లో కబుర్ చేసి చాలు, మీరు నాకు ఎంత దూరం పిలిచమ్మా, మీరు సెల్ ఫోన్లో ఒక మిషన్ కాలిస్తే సరిపోదంటే నాకు తప్పకుండా డాడీ, మీరు ఇంకేమి అస్సలు దాని గురించి మర్చిపోండి, ఇక అయిపోయింది అనుకోండి, ఆ పని అయిపోయింది అనుకోండి అని చెప్పాడు. తండ్రి చాలా సంతోషించాడు. అబ్బాయి అనుకోలే, పెద్దోడు వినకపోయాడు, ఈ 2వ వాడైనా నా మాట వింటాను అని చాలా సంతోషంగా ఒప్పుకున్నాడు. మొత్తం మీద నా పని పూర్తవుతుంది అనుకుని తండ్రి చాలా సంతోషించాడు. అయిపోయింది, ఎవరి దాని వాడు వెళ్ళిపోయారు. సాయంకాలమున పని విషయమై విచారణ చేయడానికి 2 కొడుకుల్ని పిలిచాడు యజమాని.